జనసేన కూడా మొన్న 19లో సింగిల్గా పోటీ చేస్తే దాదాపు 18,000 పైగా ఓట్లు వచ్చినాయి. వాళ్ళ బలం ఆ స్థాయిలో ఉన్నా కూడా మళ్ళీ అది మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదా? అట్లానే ఉంటదండి. ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పే జనసేన బలం అంటే కలిస్తే తెలుగుదేశం నుంచి ఇంకో మీరు 5,000తోనే మొన్న గెలిచారు, 6,000తోనే గెలిచారు, 6,000 చిల్లరతో గెలిచారు. వాళ్ళు ఇప్పుడు 18,000 19,000 ఓట్లు పోయినసారి వచ్చిన లెక్కల ప్రకారం చూసుకుంటే అలా అవుతుంది. అలాగున్నా వాళ్ళు బలంగా అనిపిస్తున్నారు కదా ఆ కూటమి. మళ్ళీ బీజేపీ కూడా కొత్తగా యాడ్ అయిపోయింది. అట్లా ఎందుకు అనుకుంటారు? ఆ 18,000లో కొంత ఓటు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దృష్టి ఆ 18,000లో కొంత ఓటు ఇటు రావటానికి అవకాశం సంపూర్ణంగా ఉంది. అట్లాగే తెలుగుదేశానికి ఓటేసిన వాళ్ళు కూడా సంపూర్ణంగా ఇటు ఓటేయడానికి అవకాశం. క్యాస్ట్ ఫీలింగ్ అనేది, కులాభిమానం అనేది డామినేట్ చేస్తున్న పరిస్థితి అన్ని చోట్ల చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఆయన టీడీపీతో కలిశాడు. అలాంటి పరిస్థితుల్లో మీ మీద ఉన్న కులాభిమానమా లేదా ఆయన మీద ఉన్న అభిమానమా అనేది ఏది డామినేట్ చేసే అవకాశం ఉంటుంది? ఇందులో మేజర్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల, వారి పరిపాలన పట్ల, ఆయన ప్రజలకు చేరువైన విధానం పట్ల, ఆయన పేద మధ్యతరగతి వర్గాల యొక్క శ్రేయస్సు కోసం ఆయన ఆలోచించి తీసుకున్న నిర్ణయాల పట్ల ఆ కులం ఈ కులం లేదండి. ఊరికే పైకి చెప్పేది కాపులు జనసేనకి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు జనసేనకి? కాపులు జనసేనకి వెళ్ళిపోతాం. కమ్మోళ్ళందరూ ఇక్కడ నా దగ్గర కూడా ఇక్కడ కమ్మ ఓటింగ్ ఉంది. ఒక విలేజ్లో మెజారిటీ గుండుపాలెం అనే ఒక ఊరు ఉంది. కమ్మారి ఊరంతా కమ్మారి ఉంటారు, అంటే మేజర్గా లీడ్ చేసేది మత్స్యకారులు ఉంటారు. వాస్తవంగా అయితే మరి కుల రవీంద్ర మత్స్యకారుడు కమ్మారు, చంద్రబాబు కమ్మారు కాబట్టి ఆ ఊర్లో నాకు అసలు ఏజెంట్ కూడా దొరకకూడదు కదా. ఓకే, కానీ ఆ ఊరు సర్పంచ్ నా పార్టీ వాడు, ఆ ఊరు బ్యాంక్ ప్రెసిడెంట్ నా సంబంధించినాడు. మీరు 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, అందరికి తలలో నాలుగుగా ఉన్నారు, పెద్దోళ్ళు అందరూ మీకు తెలిసిన ఉన్నారు. మీ అబ్బాయితో వాళ్ళందరూ అడ్జస్ట్ కాగలుగుతారు అంటారా? క్యాడర్ అడ్జస్ట్ అవటానికి 1 ఇయర్, సుమారుగా ఒక 1 ఇయర్ క్యాడర్ అడ్జస్ట్ అవటానికి టైం పట్టింది. అంటే పెద్ద స్థాయి సీనియర్లు స్థాయి నుంచి మమేకం చేసుకుంటాకి ఎస్సీడు నానిలాగానే మనని మొదట్లో కొంత అసంతృప్తి. ఆయన అయితే తండ్రి అయితేనే బాగుంటుంది స్టార్టింగ్ లో. అంటే ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు న్యాచురల్గా ఉంటుంది, నువ్వు రిటైర్ అవ్వద్దు, నువ్వు ఉండాలని అంటుంటారు. ఎప్పుడు వాళ్ళు కుర్రోళ్ళుగా నాతో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు పెద్దోళ్ళు అయి ఉంటారు. కానీ వాళ్ళు నాకంటే కూడా అరే నాని లేట్ రిటైర్ అయ్యాడు, మనమే చూసుకోవాలి బాధ్యత అని చెప్పి ఇంకా గట్టిగా పనిచేస్తున్నారు. అంటే పార్టీ చెప్పిన మీరు మాట్లాడేవాళ్ళ లేకపోతే సొంతంగానే విమర్శలు చేసేవాళ్ళ ప్రతిపక్షాల మీద? అట్లా లేదు, నాకు జగన్ అంటే ఇష్టం. అంటే రాజశేఖర రెడ్డిని తెప్పించి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్ అంటే విపరీతమైన ఇష్టం. ఆ ఇష్టం మీద మనం అతని నాయకత్వాన్ని నమ్ముతున్నాం. నాయకుడిని ఎవరు ఏం మాట్లాడినా వెంటనే మాట్లాడతాం. అంటే అది పాడు పరిమితి దాటిపోయింది, పంచులు ఎక్కువైపోయినాయి, అవి మైనస్ అయినాయి. ఒకటే చెప్పండి, మీ ఇష్టం. నేను అసభ్యకంగా మాట్లాడింది, పేరు నాని అనేవాడు దిగజారి మాట్లాడింది, లేదా రాజకీయాలు ఇంత అసహ్యంగా ఉన్నాయంటే నానిగాడు ఇట్లా మాట్లాడుతున్నాయంటని ఒక సంఘటన మీరు